కేంద్రంలో జనసేన పాత్ర అంటే ఓకే, ఎంపీలు సపోర్ట్ చేస్తారు, ఇంకా మినిస్ట్రీలు కానీ ఏమైనా ముఖ్య పదవులు కానీ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. బీజేపీకి ఇప్పటికి వాళ్ళకే చాలా ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచనలు ఏం రాకపోవచ్చు. మళ్ళీ దాని మీద కూడా ఏమైనా ప్రస్తావన వస్తుందా అని టూర్ అనేసరికల్లా కొద్దిగా ఆశావాహులు ఉంటారు కదా, ఏదో జరగబోతుంది మోదీ గారు నేను ఇల్లు అడిగితే కాదు జరగబోతుందనో జరగాలనో వాళ్ళు కోరుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఒక హింట్ ఇచ్చారు, మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోదీ మీద అదనంగా భారం పెట్టబోము అంటే దాని అర్థం ఏంటి? మోదీని ఏదో ఆయన అడిగి ఆయన ఏదో షరతులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టబోము, మోదీ సేవలో మోదీకి సహాయంగా ఉంటాము. కానీ మోదీతో ఇది పవన్ కళ్యాణ్ సొంత మాటలే నేను చెప్తుంది. అందువల్ల ఆయన ఏదో అడిగి ఇప్పటికిప్పుడు తేవటం అన్నది పార్టీ పరంగా పదవులు అవి తేవటం ఉండకపోవచ్చు. పదవుల విషయంలో కూడా కాస్త పద్ధతులు మనం పరిమితులు పాటిద్దామని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అందుకని అదేమి ఉండకపోవచ్చు. మోర్ ఎన్డీఏ అలయన్సు, బీజేపీతో సంబంధాలు, బీజేపీ పెద్దలకు తనకు ఉండేటటువంటి రేపో వాటికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చు. రాష్ట్రాన్ని గురించి మరి ఆయనైనా విశాఖ ఉక్కును అక్కడ హైలైట్ చేస్తే మనం సంతోషించవచ్చు. అది ఢిల్లీలో హైలైట్ కావాల్సిన అవసరం ఉంది. విశాఖలో హైలైట్ అవ్వటం ఓకే. కుమారస్వామి ఇక్కడికి వచ్చాడు సరే, మనం అక్కడికి వెళ్ళి కూడా గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జనసేన నాయకులు ముఖ్యంగా ఈ పర్యావరణ అంశాలు వీటి మీద ఇటు పవన్ కళ్యాణ్తో పాటు ఇప్పుడు ఆ విషయాల్లో ప్రత్యేకంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చేస్తూ వచ్చాడు బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు. ఆయన ఇప్పుడు కూడా ఎర్రమట్టి దిబ్బలు వాటి గురించి మాట్లాడారు. విశాఖ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆ ఎర్రమట్టి దిబ్బలు చూడకుండా రారు. మన సినిమాలో ఎర్రమట్టి దిబ్బలు మొత్తం దోచేసారు. ఆ ఎర్రమట్టి అంతా అసలు అక్కడ ఏం మట్టి కొట్టిపోయి మట్టే లేకుండా పోతున్న పరిస్థితి అని ఆయన తాజాగా కూడా ట్వీట్ పెట్టారు. జాయింట్ కలెక్టర్ కూడా దాని మీద స్పందించి చాలా ఆగ్రహించారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి సమస్యలు ఏం చేస్తారు, తక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది కూడా ఇది జనసేనకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశంగా ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ పర్యావరణ కోణం కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్న బొలిశెట్టి లాంటి నాయకులు కొంచెం పర్యావరణం మీద గట్టిగా చెప్పడం కానీ, ఇక్కడ మడ అడవులని ఇట్లా ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. కృష్ణా తీరం, అమరావతి, కృష్ణా తీరం ఇమీడియట్గా జరీబు భూములు వాటి దగ్గర కొంచెం కాపాడాలి అనే యాంగిల్ కానీ మొన్న మీరు కూడా చర్చ పెట్టినట్టున్నారు కదా. సో ఇట్లాంటి అంశాలు కేంద్రంతో కూడా, పర్యావరణం అన్నది కొంత కేంద్రంతో కూడా ముడిపడింది. అది 10,000 సంవత్సరాల క్రితం అట్టుంది ఎర్రమట్టి దిబ్బలు. అవును, సంపద కూడా అపారమైన సంపద, దాన్ని వెలకట్టలేనిది. అంటే 1000 కోట్లు ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదట. అది వారసత్వమే కాకుండా సంపద, పర్యావరణమే కాకుండా వారసత్వ సంపద. మూడవది ఒక ప్రత్యేకమైన ఇది ఇస్తుంది మీకు, ఆ పెద్ద విశాలమైన ఇదంతా. అట్లా చూస్తే ఉత్తరాంధ్రలో మీకు బౌద్ధ క్షేత్రాలు కానీ అవన్నీ కూడా చాలా వారసత్వ సంపద. చాలా ప్రపంచంలోనే ఈ ఎర్రమట్టి మూడే ప్రాంతాల్లో ఉన్నాయి. అందులో ప్రధానంగా సిటీకి ఆనుకుని ఉన్నది ఇది ఒకటే అట. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలండి? అసలు ఇంత పెద్ద ఎత్తున తరలిపోతుంటే అధికారులు, అది కూడా ప్రభుత్వాలు మరి వాళ్ళు వీళ్ళందరూ మరి అంటే మాఫియాలు పనిచేస్తున్నాయి ఏం చెప్పాలి. మట్టి మాఫియాలు అనేవి చాలా మట్టి కొట్టిపోతున్నాయి ప్రజల నోట్లో. వాటికి అంత పవర్ఫుల్, వాటికి లింక్స్ అక్కడ ఉన్నాయన్నమాట. అందుకే నేను చెప్పేది, మన రాజకీయ పార్టీలు నాయకులు వాళ్ళ అవినీతి వాటి గురించి మాట్లాడుతుంటాం. వాళ్ళున్నా వాళ్ళ మాటన ఉండే దళారులు, మాఫియాలు అవి యథాతథంగా అవి కొనసాగుతుంటాయి. అదే ఇక్కడ హెచ్చరిక. బహుశా బొలిశెట్టి లాంటి వాళ్లకు ఆ విషయం తెలిసి ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఎవరు ఇవన్నీ చేస్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నా కానీ అనేటటువంటి కోణం. ఎందుకంటే ఎప్పుడు సార్ మనం ఏదో రాజకీయ అంశాలు ఇది చేస్తాం కానీ ఈ ప్రకృతి సంపద, పునర్నిర్మించలేము. అదే మీకు ఆ వీడియోస్ చూపిస్తాను సార్, ఒక్కసారి మీరు చూడండి, మన ప్రేక్షకులు కూడా చూపిద్దాం. ఎంత దారుణం అంటే ఎలా డంప్ చేస్తున్నారంటే వీళ్ళు పెద్ద పెద్ద పొక్రేన్లు, లారీలు పెట్టి ఏదో అఫీషియల్గా దోస్తున్నట్టుగా దోస్తున్నారు. ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. 2 years బ్యాక్ కూడా నేను ఒకసారి చూసాను. అసలు చూడడానికి ఇంకా లోపలికి పోవాల్సి వస్తుంది. తగ్గిపోయి ఎక్కడో అక్కడక్కడ ఇది ఫ్లాట్గా చేసేసారు సార్. ఇది ఆ విజువల్స్ కూడా ఉంటాయి. పీసీఆర్ ఒకసారి తీసుకోండి, అవి విజువల్స్ తీసుకోండి, నేను డిస్కస్ చేస్తుంటే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా దారుణం, చాలా దారుణం, చాలా దారుణం. చాలా ఆల్రెడీ ఉన్నాయి, తీసుకోండి.
ఇలాంటి దాన్ని మళ్ళీ ఎవరు క్రియేట్ చేయలేరండి. దాన్ని ధ్వంసం చేయగలుగుతారు, లేకుండా చేయగలుగుతారు. కాలంగా అంటే దశల వారీగా అప్పుడప్పుడు అవి చూద్దామని వెళ్ళినప్పుడు ఇంకా లోపలికి వెళ్తుంటే చాలా అసలు అంత ప్లాట్గా ఫ్లాట్ చేస్తారు, మైదానం చేస్తారు సార్. లేకుండా ఒకప్పుడు ఆ సినిమా షూటింగ్లు మనం చూస్తే గతంలో ఎంత అద్భుతంగా ఉంటాయి, అసలు చిరంజీవి గారు ఇవన్నీ. వాళ్ళు అక్కడ అడుగు పెట్టేసరికి అది పెద్దగా కనపడేవి. అంటే కళ్ళ ముందే దాన్ని మొత్తం కరిగించేసి మింగేసి చాలా దారుణమైన ఇది జరిగింది. ఫోకస్ అంతా ఎవరున్నా విశాఖ అంటుంటారు. అవును, దాన్ని కాస్త ఇలా కలగతీసినటువంటి ఒక పరిస్థితి చాలా దారుణం ఇది. ఇప్పుడు అక్కడ ఋషికొండ మీదేమో అక్కడ కేసులు అవన్నీ నడుస్తుంటే అక్కడ భవన నిర్మాణం అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలని అది తేలట్లేదు. సో ఎందుకు విశాఖపట్నంలో సినిమా షూటింగ్లు అవి ఇవి అంతకుముందు కంటే ఒక 70s నుంచి ఎందుకు జరిగాయి? బాలచందర్ అంత తమిళనాడు వదిలిపెట్టి ఇక్కడికే వచ్చి మరో చరిత్ర ఎందుకు తీసాడు? లేకపోతే ఇంకోటి అంటే అక్కడ ఆ ప్రకృతి సౌందర్యము సహజత్వం అంతగా ఉన్నాయి. దాన్ని కాస్త పోగొట్టిన తర్వాత ఇంకా ఎంతసేపటికి ఇంచు అంగుళాలు డబ్బులు లెక్కేసుకొని రియల్ ఎస్టేట్ చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేకుండా పోయింది. దీన్ని అమ్ముకోవడం వారసత్వం ఈ మట్టి విషయానికి వస్తే అంటే వాళ్ళు వేరే ఏదో రకరకాల ప్రయోజనాలకు దీన్ని వాడుతున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది. వీటి విషయంలో ఇప్పుడు జనసేన వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ శాఖ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు తక్షణం దీనికి ఏదైనా దీన్ని అడ్డుకునేటటువంటి ఒక దళం పరిరక్షణ దళం లాంటిది ఒక టాస్క్ ఫోర్స్ కానీ ఒక చెక్ ఫోర్స్ కానీ వాళ్ళు నియమించవచ్చు. జాయింట్ కలెక్టర్ కూడా మాట్లాడారని ఇందాక నేను చూస్తున్నా. ఎవరు అది అందరూ ప్రశ్నించే వాళ్ళైతే ఎవరో అరికట్టే వాళ్ళు కావాలి కదా, అక్కడ అది జరగాలి. అదే కళ్ళ ముందు అంత పెద్ద ఎత్తున ఈ కొండలు కరిగిపోయి అంత ఎక్కడికి తీసుకువెళ్ళారు. అది చాలా కీలకమైన అంశం అది.